అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, ఇంకా కొంతకాలము మీ మధ్య వెలుగు ఉండును, మిమ్మల్ని కమ్ముకొనుకుంటున్నట్లు చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు వెలుగు ఉండగానే నడువుడి. మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగుడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, వెలుగు ఉండగానే మనం ఏం చేయాలనంట, దాంట్లో నడిచేదానికి ప్రయత్నించాలి. ఎందుకనంటే చూడండి, దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఆయన సత్యమును తీసుకొని సేవకుల ద్వారానో విశ్వాసుల ద్వారానో మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ వెలుగును మనము గ్రహించాలి. ఆ వెలుగును మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనలో ఉన్న చీకటి ఏమవుతుంది, మన జీవితాల్లో నుంచి పారిపోతూ ఉంటది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరధారిగా ఉన్న దేవుడు మన మధ్యకు ఎందుకు వచ్చాడో తెలుసా? మనమలని ప్రత్యేకపరుచుకున్నట్టు కొరకు వచ్చాడు. హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టుట కొరకు వచ్చాడు. ఆయన మన జీవితములను బాగు చేయట కొరకు వచ్చాడు. మనకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. మనమలని దేవునికి మనకు సంబంధం లేకుండా చేసిన సాతానుని తలను చితక్కొట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో ఆయన ఈరోజు దేవుడు కురిపార్శ్వం కూర్చొని ఉన్నాడు. మరణించి తిరిగి లేచి మూడో రోజు పక్క ఆయన దేవుడు కురిపార్శ్వం కూర్చొని ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ సత్యమును మనము గ్రహించాలి. ఈ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నాకు రక్షకుడు, ఈయన తప్ప ఇంకెవరు నన్ను రక్షించరు, ఈ లోకం నుంచి నన్ను ఎవరు ప్రత్యేకపరచలేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరిని రక్షించుకోగలుగుతామేమో గాని పాపము నుంచి రక్షించలేరు. హల్లెలూయా. చీకటి నుంచి తప్పించలేరు, ఉగ్రత నుంచి తప్పించలేరు. పరలోకమునకు మార్గము నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ఆయనే చెప్తూ ఉన్నాడు. అయితే ఆ మార్గమును నువ్వు తెలుసుకోవాలి, ఆ సత్యమును నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత కులము, ఎంత బలం ఉన్నా కూడా సరే, నీకు రక్షణ భాగ్యం అనేది చాలా గొప్పది. అన్నిటికన్నా ఆ భాగ్యమును నేను సంపాదించుకోవాలి. అది లేకపోతే మన జీవితంలో వ్యర్థమే. ఎందుకనంటే ఈరోజు అన్నీ ఉన్న దేవుని రక్షణ లేకపోతే వేస్టే. అయితే మనము పుట్టేటప్పుడు ఏం తీసుకురాము, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకుని వెళ్ళలేము. కానీ సత్యమును నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఇంకెవరు నన్ను రక్షించలేరు అనే సత్యాన్ని నువ్వు ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు లోకం నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. ఈ చీకటి నుంచి నువ్వు తప్పించబడతావు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇంకొక మాట చదువుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమ గూర్చి. కాదమ్మా, 2 కొరింథీయులు 4:6. చదువు. సరే. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయముల్లో ప్రకాశించెను. హల్లెలూయా. ఆయన ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు? మన హృదయముల్లో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నీలో ప్రకాశిస్తాడని అంటే, ఎప్పుడు నీలో చీకటిపై వెలుగు వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి మాటను నువ్వు విని, అది విని ఆయన మాటను విని నువ్వు గ్రహించి, అది నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు ఉంచుకుంటావో, ఆ సత్యం అనేది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఆయన ముఖకాంతి ప్రకాశింపజేయబడుతుంది. ఆయన సత్యము నీలో ప్రకాశించబడుతుంది. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏంటనంటే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలుకుని దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించిన గనక మేము మిమ్మల్ని గురించి ప్రకటించటం లేదు, కానీ క్రీస్తు యేసుని గురించిన ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీకు పరిచారకులమనియు ప్రకటించుచున్నామని చెప్పి ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సత్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
మీ హృదయముల్లో ప్రకాశించాలి. హల్లెలూయా. అదే సత్యమును మనం తెలుసుకున్నప్పుడు ఆ సత్యమును మన జీవితాల్లో ఏం చేస్తుంది అంటే వెలుగుగా మన హృదయముల్లో ప్రకాశిస్తుంది అనంట. హల్లెలూయా.